Let me tell you a story of 22 years young entrepreneur నందన్ రేణుకప్ప. ఇతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. భారతదేశంలో స్ట్రీట్ వేర్ అంటే ఇప్పటి వరకు న్యూయార్క్, టోక్యో, సియోల్ ఇట్లాంటి దేశాల నుంచి కాపీ కొట్టిన స్టైల్ మాదిరిగానే ఉండేది. కానీ ప్రజెంట్ జనరేషన్కి, జెన్జీ జనరేషన్కి కావాల్సింది తమ యాటిట్యూడ్ని, బిహేవియర్ని రిప్రజెంట్ చేసే ఒక కొత్త స్ట్రీట్ వేర్. ఈ చిన్న లాజిక్ని పట్టుకున్నాడు నందన్ రేణుకప్ప. 2023 బెంగళూరులో అన్టామ్ స్ట్రీట్ వేర్ అనే ఒక బ్రాండ్ని స్టార్ట్ చేశాడు. అంటే ఒక స్టార్టప్ని స్టార్ట్ చేశాడు. ఇతనికి క్లాత్స్ గురించి కానీ, ఫ్యాబ్రిక్స్ గురించి కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ గురించి కానీ జీరో నాలెడ్జ్. బట్ అయినా కూడా తన ఆంట్రప్రినరల్ ఇన్స్టింక్ట్ని నమ్ముకుని ఒక స్టార్టప్ డిజైన్ చేశాడు. ఇతనికి అంతకుముందు కాలేజ్లో ఒక కాలేజ్ ఎక్స్పెరిమెంట్ లాగా ఈ థాట్ వచ్చింది. కాకపోతే తను అప్పటికే ఈవెంట్స్ చేస్తున్నాడు, అండ్ క్యాటరింగ్కి వెళ్ళేవాడు, రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేసేవాడు. ఆ ఎక్స్పీరియన్స్ని కొద్దిగా గ్రైండ్ చేసి ఈ స్టార్టప్ ఉపయోగించాడు. అంతే, బూమ్, నౌ దిస్ స్టార్టప్ ఈజ్ ఎర్నింగ్ 2 to 3 lakhs per month. ప్రతిరోజు 50 to 60 సేల్స్ అవుతున్నాయి. అసలు దీనికి ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే, చర్చ్ స్ట్రీట్లో తను నడుస్తూ ఉండగా ఒక ఐస్ క్రీమ్ కార్ట్ని చూశాడు. ఆ ఐస్ క్రీమ్ కార్ట్ చుట్టూరు కూడా జనాలు చేరి ఐస్ క్రీమ్స్ తింటూ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకున్నారు. తనకి ఇట్లా స్ట్రీట్ వేర్ కార్ట్ ఎందుకు డిజైన్ చేయకూడదు అని అనిపించింది. అనుకున్నదే తడవుగా అన్టామ్ స్ట్రీట్ వేర్ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి చాలా చోట్ల కార్ట్స్ అనేది రిలీజ్ చేసి దాంట్లో ఫ్యాబ్రిక్స్ అనేది పెట్టి మన కల్చర్ని, జెన్జీ జనరేషన్ యొక్క మైండ్ సెట్ని పరిగణనలో తీసుకుని కొత్త రకమైన ఫ్యాబ్రిక్ని రిలీజ్ చేశాడు. అంతే, ఫస్ట్ 2-3 డేస్లో 5 to 6 మెంబర్స్ కూడా రాలేదు. బట్ తర్వాత మౌత్ పబ్లిసిటీతో ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ డే 50 నుంచి 60 సేల్స్ జరుగుతున్నాయి. చూశారు కదా, మార్కెట్లో ఉన్న చిన్న గ్యాప్. దానికి మీ ఇన్నోవేషన్ తోడైతే, కొద్దిగా ఆంట్రప్రినరల్ ఇన్స్టింక్ట్ మీకు ఉంటే, చేయగలం అనే పట్టుదల ఉంటే, రేణుకప్పలాగా మంచి స్టార్టప్ని మనం కూడా స్టార్ట్ చేయొచ్చు. రేణుకప్ప ఓన్లీ స్టార్టప్ మాత్రమే స్టార్ట్ చేయలేదు. హీ క్రియేటెడ్ ఏ కమ్యూనిటీ. తన మెయిన్ థీమ్ ఏంటి అంటే, ఆ కార్ట్ దగ్గరికి వచ్చి చాలామంది మాట్లాడుకోవాలి, యంగ్స్టర్స్ అందరూ కూడా అక్కడ కొంత టైం స్పెండ్ చేయాలి, ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకోవాలి, ఫ్యాషన్ డిజైనింగ్ గురించి, ఫ్యాషన్ ఇండస్ట్రీ గురించి చర్చించుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేశాడు. అందుకు చాలా హిట్ అయ్యాడు.